హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. మనము ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసామన్నమాట. అంటే నథింగ్ బట్ ఒక స్ట్రింగ్లో క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటే విల్ బి యూజింగ్ ఏ ఇండెక్స్ అని చెప్పేసి యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ద క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్ అనమాట. అలా కాకపోతే వీ కెన్ ప్రింట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అనమాట. కానీ అలా కాకుండా మనకి ఒక పర్టిక్యులర్ ఇండెక్స్ నుంచి ఇంకొక పర్టికులర్ ఇండెక్స్ వరకు మనం ఏదన్నా క్యారెక్టర్ని లేకపోతే ఏమన్నా ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ యూస్ స్లైసింగ్ ఆపరేషన్స్ అనమాట. సో నౌ విల్ బి డిస్కసింగ్ అబౌట్ స్లైసింగ్ ఆఫ్ ద స్ట్రింగ్స్ అనమాట. సో నథింగ్ బట్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ ఈక్వల్ టు అఖిల్ ఈజీ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ నథింగ్ బట్ మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో అనమాట. ఇండెక్స్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అనమాట. నథింగ్ బట్ ఏ ఈజ్ జీరో, ఏ ఈజ్ ఇన్ ద ఇండెక్స్ జీరో, K1, H2, I3 అనమాట, ఎల్ వచ్చేసి 4 అనమాట, 4th ఇండెక్స్లో ఉంది. అలాంటి స్పేస్ అనేది 5th ఇండెక్స్లో ఉంది. ఇంకొక ఐ వచ్చేసి 6th ఇండెక్స్లో ఉంది. ఎస్ అనేది 7th ఇండెక్స్లో ఉంది. 8th ఇండెక్స్లో వచ్చేసి ఇంకొక స్పేస్ ఉంది. 9th ఇండెక్స్లో వచ్చేసి ఏ ఉందన్నమాట. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఫ్రమ్ ద హెచ్ అనుకోండి, దెన్ వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఏ ఆఫ్ హెచ్ అనేది ఎన్నో ఇండెక్స్లో ఉంది, 2nd ఇండెక్స్లో ఉందన్నమాట. నథింగ్ బట్ థర్డ్ క్యారెక్టర్ బట్ 2nd ఇండెక్స్ అనమాట. సో విల్ బి డైరెక్ట్లీ ఫ్రమ్ 2 నుంచి, అంటే 2nd ఇండెక్స్ నుంచి నాకు ఇంకొక ఇండెక్స్ ఎంతవరకు కావాలి. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ ఫ్రమ్ ఎస్ వరకు కావాలనుకోండి, ఐ కెన్ డైరెక్ట్లీ గివ్ లైక్ దిస్ ఈజ్ 2nd ఇండెక్స్, 3rd ఇండెక్స్, 4th ఇండెక్స్, 5th ఇండెక్స్, 6th ఇండెక్స్, 7th. సో ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ నౌ విల్ బి గెటింగ్ HIL స్పేస్ ఐ అనమాట. స్పేస్ అనేది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసింది ఏంటంటే ఒక లైక్ 2nd ఇండెక్స్ నుంచి 7th ఇండెక్స్ వరకు మనకి కావాల్సిన ఎలిమెంట్ క్యారెక్టర్స్ని చూసామన్నమాట. లైక్ సపోజ్ మనకి ఫస్ట్ ఇండెక్స్ నుంచి నథింగ్ బట్ 0 ఇండెక్స్ నుంచి మనకి ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ గివ్ యాస్ ప్రింట్ ఏ ఆఫ్ 0:7 అని ఇచ్చేసాం అనుకోండి. ఇక్కడ 7 అనేది ఇంకల్సివ్ కాదనమాట, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్, గుర్తుపెట్టుకోండి. సో అఖిల్ స్పేస్ ఐ అనమాట. నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. అలా కాకుండా వీ కెన్ ఒక 0ని పెట్టకుండా మనం డైరెక్ట్ కాలన్ ఇచ్చి 7 అని చెప్పేసి మనం ఇచ్చినా కూడా వీ విల్ గెట్ సేమ్ అనమాట. 0 అనేది ఇంక్లూడ్ చేసినా చేయకపోయినా మనకి ఫరక్ పడదన్నమాట. సో అలానే ఇఫ్ ఐ వాంట్ టు get the value from certain position to last character అనమాట, then we can directly give as nothing but suppose 2nd ఇండెక్స్ నుంచి కావాలనుకోండి, we can use 2:2 అని చెప్పేసి 2 కాలన్ ఇచ్చేసి we can directly print అనమాట. ఎల్ ఈజీ అందుకని ఇక్కడ మొత్తం వచ్చేసి సపోజ్ నాకు 0 నుంచి కావాలనుకోండి, we can get అఖిల్ ఈజీ. మొత్తం ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇదొకటి మీరు తెలుసుకోవాల్సింది. ఇఫ్ యూ వాంట్ టు స్లైస్ ఎనీ స్ట్రింగ్ అనమాట. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట, నెగిటివ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏ అనేది -1 అనమాట, ఇక్కడ స్పేస్ అనేది -2 అనమాట, ఎస్ అనేది -3 అనమాట. బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అని కూడా అంటారనమాట. సపోజ్ ఇఫ్ ఐ గివ్ యాస్ ప్రింట్ ఏ ఆఫ్ -7 is to -2 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, విల్ బి గెటింగ్ యాస్ వాల్యూస్ ఇల్ స్పేస్ ఐఎస్ అనమాట. నథింగ్ బట్ ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4, ఇది -5, ఇది -6, ఇది -7 అనమాట. సో -7 నుంచి -2 వరకు ప్రింట్ అవ్వాలి. సో ఐఆర్ అనేది ప్రింట్ అవుతుంది, దాని తర్వాత స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ఐఎస్ అనేది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది -1, ఇది -2, ఇది ప్రింట్ అవ్వదు, దిస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో ఇది క్లారిటీగా అర్థం కావాలంటే వీ కెన్ గివ్ డైరెక్ట్లీ -3 ఇచ్చేస్తే అక్కడ ఎస్ అనేది ప్రింట్ అవ్వదు అనమాట. సో -3 అనేది ఇంక్లూడ్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్క్లూజివ్ అనమాట. సో సపోజ్ నేను ఇందాక లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు, లెక్చర్ 3లో డిస్కస్ చేసినట్టు, మనము కేస్ సెన్సిటివ్ ఉంటాయన్నమాట. లైక్ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ సంథింగ్, ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్లో ఈ వర్డ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసినప్పుడు మనము నిఖిల్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చి స్ట్రింగ్లో, బట్ చెక్ చేసేటప్పుడు స్మాల్ లెటర్ అని ఇస్తే వి గాట్ ఫాల్స్ అనమాట. సో ఒక్కోసారి దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి డైరెక్ట్గా
అప్పర్ కేస్లో కన్వర్ట్ చేసామనుకోండి, లేకపోతే లోయర్ కేస్లో కన్వర్ట్ చేసామనుకోండి ఆ స్ట్రింగ్ని, ఇట్ విల్ బి బెనిఫిషియల్ అనమాట. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ సపోజ్ అఖిల్ ఆ ఏనే తీసుకుందాం, ఏలో ఉండేది తీసుకుందాం. ఇఫ్ ఐ ప్రింటింగ్ ఇట్, దాని తర్వాత ఇఫ్ ఐఎమ్ గివింగ్ ప్రింట్ ఏ డాట్ అప్పర్, అన్ని క్యాపిటల్ లెటర్లో ప్రింట్ అయిందనమాట. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఏ డాట్ లోయర్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, ఇట్ డైరెక్ట్లీ యూజ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ లోయర్ కేస్ అనమాట. సో అఖిల్ ఈజీ అని చెప్పేసి సపోజ్ మనము ఇలా ఇచ్చామనుకోండి, సంథింగ్ లైక్ బి ఈక్వల్ టు ఇలా స్పేస్ ఇచ్చి అఖిల్ ఈజ్ ఏ అని చెప్పేసి ఇట్లా ఇచ్చామనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ది స్పేస్ అనమాట, ఈ స్పేస్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ స్ట్రిప్ అనమాట. బీ డాట్ స్ట్రిప్ అని చెప్పేసి కాల్ చేస్తే, స్ట్రిప్ మెథడ్ని కాల్ చేస్తే విల్ బి గెట్టింగ్ యాజ్ అఖిల్ ఈజే. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే స్పేస్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఉండే స్పేస్ కూడా, లాస్ట్లో ఉన్న స్పేస్ కూడా మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ స్ట్రిప్ మెథడ్ ఏంటంటే, స్టార్టింగ్ సపోజ్ స్ట్రింగ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఏమైనా స్పేస్ ఉన్నా అది డిలీట్ చేసేస్తుంది, లేకపోతే ఎండింగ్లో ఉన్న స్పేస్ని కూడా డిలీట్ చేస్తాను అనమాట. సో వీ కెన్ యూస్ ద స్ట్రిప్ మెథడ్ టు రిమూవ్ ద స్పేస్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బిగినింగ్ ఆర్ ద ఎండ్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు రిప్లేస్ ఏ స్ట్రింగ్ అనమాట, సపోజ్ బి ఈక్వల్ టు హలో మ్యామ్. ఇఫ్ ఐ వాంట్ టు రిప్లేస్ ఏ విత్ కే, ఇఫ్ ఐ వాంట్ టు రిప్లేస్ ఏ విత్ కే, బి డాట్ రిప్లేస్ మెథడ్ యూజ్ చేసి యూ కెన్ డైరెక్ట్లీ give we have to replace a with suppose e అనుకోండి, hello men will be getting as hello men అనమాట. we can directly change the character from we can change a character to another character అనమాట. so you can change a into e అనమాట. suppose if I want to change l with e అనుకోండి, హీలోనే హీల్ మ్యాన్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఇట్లా మనము యూజ్ చేయొచ్చు అనమాట. అలానే మనం స్ట్రింగ్ని స్ప్లిట్ చేయొచ్చు అనమాట. లైక్ వీ కెన్ స్ప్లిట్ బై యూజింగ్ ఏ స్పేస్ అన్న, లేకపోతే కామాస్ యూజ్ చేసి ఇలా చేసినప్పుడు వీ గెట్ ద వాల్యూ అంటే నథింగ్ బట్ వీ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఎ లిస్ట్ అనమాట. సపోజ్ బి ఈక్వల్ టు హలో వరల్డ్ దిస్ ఈజ్ అఖిల్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు స్ప్లిట్ బి డాట్ స్ప్లిట్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఈ స్ప్లిట్ మెథడ్లో మనం లోపల మనం పాస్ చేయాలన్నమాట. నథింగ్ బట్ మనం ఈ స్పేస్ని పాస్ చేస్తే ఈ స్పేస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ స్ప్లిట్ చేస్తాం అనమాట. సో నథింగ్ బట్ విల్ బి గెటింగ్ యాజ్ ద వాల్యూస్ హలో వరల్డ్ కామా దిస్, ఇది సెకండ్, ఈజ్ ఇంకొకటి, టోటల్గా మనకి 4 వర్డ్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ హలో వరల్డ్ దిస్ ఈజ్ అఖిల్ అని చెప్పేసి. సపోజ్ ఇఫ్ ఐ పాస్ కామా అనుకోండి, కామాని మనం పాస్ చేసామనుకోండి, విల్ బి గెటింగ్ 2 ఎలిమెంట్స్ అనమాట. హలో వరల్డ్ దిస్ ఈజ్ అఖిల్. ఇలా మనకి ఇది అనేది లిస్ట్ అనమాట. ఈ అవుట్పుట్ అనేది లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ని కూడా మనం ఫర్దర్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. సో గైస్, నాకు తెలిసి మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి కూడా మళ్ళీ మీకోసం ఒకసారి రివైజ్ చేస్తాను. సో స్లైసింగ్ ఆఫ్ ద స్ట్రింగ్స్ అనమాట. మనం ఈరోజు చేసింది మెయిన్గా స్ట్రింగ్స్ని ఎలా స్లైస్ చేస్తామన్నమాట. ఒక స్ట్రింగ్లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ నుంచి ఇంకొక పర్టికులర్ క్యారెక్టర్ వరకు మనము కావాలనుకోండి అవుట్పుట్, వీ కెన్ యూస్ బై ఇండెక్సింగ్ అనమాట. ఇండెక్సింగ్ యూస్ చేసి సపోజ్ స్టార్టింగ్ నుంచి చూస్తే దిస్ ఈజ్ 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్లో ఇచ్చిన నథింగ్ బట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది కాలన్ ఇచ్చింది ఇంకల్సివ్ అనమాట, రైట్ సైడ్ ఇచ్చేది ఎక్స్క్లూజివ్ అనమాట. ఈ 7 అనేది నథింగ్ బట్ 8th పొజిషన్. గుర్తుపెట్టుకోండి, ఐ వాల్యూ 7 నథింగ్ బట్, ఎందుకంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 7 అనేది 8th పొజిషన్ అనమాట. సో 8th పొజిషన్లో ఉన్న వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది, 7th పొజిషన్లో ఉన్న వాల్యూనే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో వీ గెట్ ద వాల్యూస్ అనమాట. ఇలాగా సపోజ్ మనకి ఫస్ట్ నుంచి కావాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూ కాలన్ అండ్ ఎక్కడ వరకు కావాలో అంతవరకు ఇచ్చుకోవచ్చు అనమాట. వీ కెన్ అంటే మనకి 0 అనేది పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాను. అలానే సపోజ్ ఇఫ్ యూ వాంట్
ఫ్రమ్ ఏ పర్టికులర్ ఇండెక్స్ టు ద లాస్ట్ ఇండెక్స్ అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ వన్. ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇండెక్స్ టు ద అంటే ఒక ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కావాలనుకోండి, ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పాలంటే సపోజ్ సెకండ్ ఇండెక్స్ అని చెప్పేసి చేస్తే ఇక్కడ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కావాలనుకుంటే ఇక్కడ మనం అసలు వాల్యూని పాస్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. అలానే నెగిటివ్ ఇండెక్సింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే వెనక నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. -1, -2, -3, -4, -5. సో ఇఫ్ ఐ వాంట్ ఫ్రమ్ ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -3, ఇక్కడ -4, ఇక్కడ -5, ఇక్కడ -6, ఇక్కడ -7 అనమాట. సో -7 అని చెప్పేసి ఇవ్వాలి. మనం -3, -7 అని చెప్పేసి ఇట్లా ఇచ్చామనుకోండి, వి గెట్ నథింగ్ అనమాట. ఏం ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం -3 నుంచి -7 వరకు కావాలనుకున్నాం. అంటే -3 అంటే ఎట్లా వస్తుంది, ఇక్కడ ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4, -5, -6, -7, -8, -9, -10 అనమాట. సో ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది -10 కాబట్టి ఇక్కడ మనకి రాదు. -10, -9, -9 ఇక్కడ ఇట్లా వచ్చి -3కి వస్తుంది అనమాట. -3కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఎస్ అనేది ఉందన్నమాట. ఎస్ తర్వాత -1 ఎనిక్కి వెళ్ళదు కదా. సో వీ గెట్ నథింగ్ అనమాట. సో వీ హ్యావ్ టు గివ్ lesser value at the first and greater value at the left అనమాట. రైట్. లెస్సర్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్లో ఇవ్వాలి, గ్రేటర్ వాల్యూ అనేది రైట్ సైడ్లో ఇవ్వాలి. సో ఇఫ్ యూ నో యూ విల్ బి గెటింగ్ ద కరెక్ట్ వాల్యూ అనమాట. అలానే సపోజ్ మనం ఒక స్ట్రింగ్ని అప్పర్ కేస్తో కన్వర్ట్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ డాట్ అప్పర్ మెథడ్ అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ ద లోవర్ కేస్, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లోయర్ మెథడ్ అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ద స్పేసెస్ ఇన్ ఏ స్ట్రింగ్ ఎట్ ద ఫస్ట్ ఆర్ ద ఎండ్, ఆ ఎండ్లో ఉండే స్పేస్నన్నా లేకపోతే స్టార్టింగ్లో ఉండే స్పేస్నన్నా మనం తీసేయాలనుకోండి, వీ కెన్ యూస్ డైరెక్ట్ ద స్ట్రిప్ అనమాట. అలానే మనం రీప్లేస్ మెథడ్ యూస్ చేసి వీ కెన్ చేంజ్ ద క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట. సపోజ్ ఇక్కడ మనం చూస్తే ఎల్ని మనం ఈతో రీప్లేస్ చేసాం అనమాట. ఇక్కడ ఉండే ఎల్ని మనం ఈతో రీప్లేస్ చేసాం అనమాట. ఇలానే మనము చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు స్ప్లిట్ ఏ స్ట్రింగ్, అంటే ఒక స్ట్రింగ్ని మనం 3-4 వర్డ్స్ లాగా స్ప్లిట్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్ ఎ స్ప్లిట్ మెథడ్ బై పాసింగ్ సంథింగ్ లైక్ క్యారెక్టర్ అన్నా, లేకపోతే స్పేస్ అన్నా, లేకపోతే కామా అన్నా, ఇట్లా పాస్ చేసి మనం వీ కెన్ స్ప్లిట్ అనమాట. మనకి అవుట్పుట్ వచ్చేది మాత్రం లిస్ట్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ పాస్ ఏ పాస్ చేసినప్పుడు మీరు చూడండి, ఈ హలో వరల్డ్ ఇక్కడ ఇంతవరకు అసలు ఏమీ లేదనమాట. సో ఏ అనేది అసలు లేదు కాబట్టి ఇదంతా ఒక వర్డ్ ప్రింట్ అయింది. దాని తర్వాత ఏ అనేది వెళ్ళిపోయి ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయిపోయిన తర్వాత KHIL అని చెప్పేసి మనకు ప్రింట్ అయింది అనమాట. సో ఇలా 2 వర్డ్స్ లాగా ప్రింట్ అయింది అనమాట. సో ఇలా మనం ఈరోజు స్లైసింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ గురించి కూడా చూసామన్నమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.